చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు మా తండ్రి గారు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు నల్లమిల్లి మూలారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా బలభద్రపురం గ్రామంలో ఎంఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో రాజమండ్రి జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్, కాకినాడ ట్రస్ట్ ఆసుపత్రి సౌజన్యంతో, స్థానిక ఐఎంఏ సహకారంతో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 14 రకాల వైద్య సేవలు అందించడానికి వైద్యులు సేవలు అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా సంజీవిని బ్లడ్ బ్యాంక్, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగా మందుల పంపిణీ ఫార్మాస్యూటికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మరోపక్క పందలపాక గ్రామంలో మూలారెడ్డి గారి విగ్రహాన్ని పెద్దలు అయ్యనపాత్రుడు గారు, రామనారాయణ రెడ్డి గారు, యనమల రామకృష్ణుడు గారు, దుర్గేష్ గారు, సుభాష్ గారు, అదేవిధంగా సోము వీర్రాజు గారు అందరూ కలిసి ఆవిష్కరించడం, ఇది పెద్ద ఎత్తున ఒక పండగ మాదిరిగా వాళ్ళ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మూలారెడ్డి గారు స్ఫూర్తి ఈ నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది. దానికి నిదర్శనం మొన్న జరిగిన ఎన్నికల్లో మరి పార్టీ మారినప్పటికీ కూడా 20 రోజులలో మరి విజయాన్ని అందించిన కార్యకర్తలు కానీ, ప్రజానీకం కానీ మూలారెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని మాత్రమే నాకు ఆ విజయాన్ని అందించారు. వారందరికీ మరొక మారు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమానికి హాజరైన ప్రజానీకానికి, నాయకులకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు.